హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. ఎప్పుడూ ఏదో ఒక రకంగా ట్రెండింగ్ లో ఉండే శామ్ ఈసారి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ట్రెండింగ్ లోకి వెళ్ళాలి అని చూస్తోంది. తన అన్నయ్య డేవిడ్ ప్రభుకి జరిగిన మ్యారేజ్ కి అటెండ్ అయి తనకి ఫ్యామిలీ ఉందని, తాను సోలో కాదు అని నెట్టింట్లో షేర్ చేసిన ఫోటోస్ తో చెప్పాలి అనుకుంటోందా? సమాంతా తన యాక్టింగ్ కెరియర్ ను మళ్లీ గాడిలో పెట్టే పని మొదలుపెట్టింది. ఈ ప్రాసెస్ లో భాగంగా 2 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇది ఓ వైపు నడుస్తూ ఉండగానే తాజాగా తన ఇంట్లో ఇప్పుడు పెళ్లి బాజాలు మోగాయి. సమాంతా అన్నయ్య డేవిడ్ ప్రభుకు నికోలాయ్ అనే విదేశీ యువతితో వివాహం జరిగింది. ఈ టైంలో కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలను సమాంతా ఇప్పుడు విడుదల చేస్తుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమాంతా అన్నయ్య పెళ్లి ఫోటోలు అలాగే ఫ్యామిలీ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో స్టైలిష్ లుక్ లో అదరగొడుతుంది సమాంతా. ప్రస్తుతం ఆమె మా ఇంటి బంగారం సినిమాలో నటిస్తుంది. హిందీలో సీటాడెల్ వెబ్ సిరీస్ చేస్తుంది. దీంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ 2 ప్రాజెక్టులకు ఊతమిచ్చేలా సమాంతా సైట్ నుంచి ఎలాంటి ట్రెండింగ్ టాపిక్ నెటిజన్లకు దొరకడం లేదు. ఈ వివాహ వేడుక ద్వారా అమ్మడు తనకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ను చూపించుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. నాగ చైతన్యతో డివోర్స్ అయిన తర్వాత సమాంతా రకరకాల వార్తలతో నెట్టింట్లో నిత్యం న్యూస్ మేకర్ అవతారం ఎత్తుతూనే ఉంది. చైతు శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకోవడంలో ఓ అడుగు ముందుకేగా సమాంతా లైఫ్ మ్యాటర్ లో నెక్స్ట్ స్టెప్ అంటూ ఇంకా ఏం వేయలేదు. రాజ్ నిడమోరుతో ఏదో సంథింగ్ అన్నారు కానీ అది ఒట్టి రూమర్సే అని తేలిపోయింది. బట్ చైతుకు ఫ్యామిలీ ఉన్నట్లే తనకు పెద్ద ఫ్యామిలీనే ఉందనే హింట్ ను మాత్రం ఈ మ్యారేజ్ కు అటెండ్ అవ్వడం ద్వారా అందరికీ అర్థమయ్యేలా చేస్తుంది. అలాగే సీటాడెల్ వంటి సిరీస్లకు ఈ తరహా సమాంతా పర్సనల్ ప్రొఫైల్ ప్రమోషన్ కు పనికొచ్చేలా కనిపిస్తోంది. దిల్ రాజు సంక్రాంతిని వదిలిపెట్టను అంటున్నాడు. ఈ సంక్రాంతికి తగిలిన దెబ్బకి వచ్చే సంక్రాంతికి తాను తెచ్చే సినిమాతో ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటున్నాడు. ఈ ప్రాసెస్ లో డిజిటల్ రైట్స్ ఇష్యూని ఓవైపు, థియేటర్ల ఇష్యూని మరోవైపు ఫేస్ చేయడానికి ప్రిపేర్ అయిపోయాడు. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను పూర్తి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా మేకర్స్ తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో దిల్ రాజు పెద్ద రిస్క్ చేయబోతున్నారనే టాక్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాలని దిల్ రాజు ఫిక్స్ అయ్యాడు. ఈ ప్రాసెస్ లో డిజిటల్ రైట్స్ కోసం పోటీ పడుతున్న సంస్థలు ఆయన ఈ సినిమాను వేసవికి రిలీజ్ చేయాలని కోరుతున్నాయట. అయినప్పటికీ సంక్రాంతికే రిలీజ్ ఉంటుందని తేల్చి చెప్పాడట. దీంతో ఆ టైంలో రాబోతున్న మెగా సినిమాలు, టైర్ 2 హీరోల చిత్రాల మధ్య 2025 సంక్రాంతి ఫైట్ మామూలుగా ఉండేలా లేదు. నిజానికి సంక్రాంతికి దిల్ రాజు ఎప్పుడూ సక్సెస్ అవుతూ ఉంటాడు. ఈసారి హనుమాన్ రూపంలో అనుకోని షాక్ తగిలిందే. అయినప్పటికీ నైజాం ఏరియాతో పాటు ఆంధ్రాలోనూ గుంటూరు కారం బ్రేక్ ఈవెన్ సాధించింది. అదే కాన్ఫిడెంట్తో వచ్చే పొంగల్కు ఎన్ని పెద్ద సినిమాలున్నా తన చేతిలో ఉన్న థియేటర్స్ ని వెంకీ సినిమా కోసం అంటిపెట్టుకోవాలని చూస్తున్నాడు. అటు వెంకటేష్ సైన్త్ ఫ్లాప్ ను సీరియస్ గా తీసుకొని సంక్రాంతికి బోణి కొట్టాలనుకుంటున్నాడు. దానికి అనిల్ రావిపూడి కామెడీ కంటెంట్ నే నమ్ముకున్నాడు. ఒక రకంగా ఇది రిస్క్ ఫ్యాక్టర్ అని తెలిసినప్పటికీ దిల్ రాజు పనిగట్టుకుని మరీ ఫీల్డ్లోకి దిగడం చూస్తుంటే దిల్ రాజు ఈసారి సంక్రాంతి రాజాగా మారుతాడేమో అనిపిస్తోంది. అడవిశేష్ మంచి దూకుడు మీద ఉన్నాడు. ఈసారి రెట్టించిన ఉత్సాహంతో వచ్చేడాది ఏకంగా 3 సినిమాలతో అలరించాలి అని చూస్తున్నాడు. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న ఈ యంగ్ బ్లడ్ ఇప్పుడెందుకు ఉరకలేస్తోంది? టాలీవుడ్ లో కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తూ సక్సెస్ సాధిస్తున్న హీరో అడవిశేష్ ప్రెసెంట్ చాలా సెలెక్టివ్ గా సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే 2 సినిమాలను అధికారికంగా అనౌన్స్ చేయడంతో పాటు వాటి షూటింగ్ కూడా స్టార్ట్ చేశాడు. అయితే ఈ హీరో తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశాడు. 2025లో ఏకంగా 3 సినిమాలు రిలీజ్ చేస్తున్నట్లుగా చెప్పాడు. అడవిశేష్ తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అడవిశేష్ వంటి యాక్టర్ నుంచి ఇలా ఒకే సంవత్సరంలో 3 సినిమాలు వస్తున్నాయంటే సినీ వర్గాల్లోనూ అంచనాలు పెరిగిపోవడం ఖాయం. ఎందుకంటే శేష్ చేసే ప్రతి సినిమా సాలిడ్ కంటెంట్ తో తయారవుతుంది. ఈ 3 సినిమాల్లో ముందుగా గూఢచారి 2 మన ముందుకు రాబోతోంది. ఇక మరో సినిమాగా డెకాయిట్ ను నాగార్జున మేనకోడలు సుప్రియ నిర్మిస్తోంది. వీటితో పాటు అడవిశేష్ హిట్ 3లో కూడా ఉంటాడనే టాక్ వినిపిస్తోంది. మరి అడవిశేష్ నుంచి రాబోయే 3 రిలీజులు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాలు అందుకుంటాయో చూడాలి. అట్ ద సేమ్ టైం ఓ మిడ్ రేంజ్ హీరో నుంచి ఇలా 3 సినిమాలు ఒకే ఏడాది రావడం పరిశ్రమలోని వర్కర్స్ కు పని కల్పించడమే. మెగా, అక్కినేని కాంపౌండ్ హీరోస్ ట్రెండింగ్ లో ఎందుకు నెగ్గుకు రాలేకపోతున్నారు? ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోస్ మాదిరిగా నెపో కిడ్స్ రిస్కులు చేయలేకపోతున్నారా? కథల ఎంపికలో వారసులను ఇబ్బంది పెడుతున్న సమస్యలేంటి? మెగా కాంపౌండ్ హీరోలు గత కొంతకాలంగా ట్రెండ్ పట్టుకోలేకపోతున్నారా అనిపిస్తోంది.
చెర్రీతో శంకర్ చేస్తున్న గేమ్ చేంజర్ ఎక్కడ స్టోరీ పరంగా మరీ ఓల్డ్ కాన్సెప్ట్ ఎత్తుకొచ్చాడా అనే భయం అభిమానుల్లో రేగుతోంది. ఎందుకంటే శంకర్ ఇప్పటికీ పాత మట్టి వాసనలనే ఇంకా చూపించాలని చూస్తున్నాడు. ఈ విషయంలో ఏంజెన్ 2తో మరోసారి ప్రూవ్ అయింది. కాకపోతే గేమ్ చేంజర్కు కథకుడు కార్తీక్ సుబ్రాజ్ కారణంగా కొంతవరకు బెటర్మెంట్ ఆశిస్తున్నారు. అక్కినేని కుర్ర హీరోలు అఖిల్, చైతులు ఇప్పటికీ ఒకే తరహా లవ్ స్టోరీలతో సినిమాలు చేస్తున్నారు అనేది పెద్ద కంప్లైంట్. ఈ విషయంలో చైతు కొంతలో కొంత బెటర్మెంట్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అయినప్పటికీ తన ఫ్యామిలీకి కలిసొచ్చిన కథాంశాలు ఆ బౌండరీస్లోనే స్టోరీలు చుట్టేస్తున్నాడు. ఎంత కొత్త సినిమా అని చెప్పినా ఓల్డ్ స్టోరీ లైన్స్తోనే సినిమా చూపిస్తున్నాడు. తండేల్ ఈసారి దానిని బ్రేక్ చేస్తాడేమో చూడాలి. ఇక మెగా కాంపౌండ్లో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఇదే రకంగా కొత్త కథలు సెలెక్ట్ చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు. అప్పటి వరకు రేస్లో తమ వెనుకున్న కుర్ర హీరోలు వీరిని దాటుకుని వెళ్లిపోతూ ఉండడంతో కంటెంట్పై ఎక్కువగా గురిపెడుతున్నారు. వైష్ణవ్ తేజ్కు ఉప్పిన తర్వాత మరో హిట్ పడింది లేదు. ఆదికేశవ్ సినిమాతో ఏదో ఎరగదీస్తాడని చెప్పి 15 ఏళ్ల క్రితం స్టోరీ లైన్ తీసుకొచ్చి చూపించాడు. దీంతో మెగా కుర్ర హీరోల కెరీర్ సందిగ్ధంలో పడింది. ప్రభాస్ డిసెంబర్ వరకు కమిట్ అయిన దర్శకులకి కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసేశాడు. కాకపోతే సలార్ 2, కల్కి 2ల విషయంలో డార్లింగ్ సైడ్ అడ్జస్ట్మెంట్ క్లారిటీ కనిపించడం లేదు. అసలు ప్రభాస్ ఇప్పుడు ఏ సినిమాలకు ఎప్పటి వరకు డేట్స్ సర్దుబాటు చేశాడు? ప్రభాస్ ది రాజా సాబ్కు 2 నెలల కాల్ షీట్స్ ముందుగానే ఇచ్చాడు. కాకపోతే ఇప్పటి వరకు చేసిన షూట్ జస్ట్ 20% మాత్రమే బాగా రావడంతో నెలకు 15 రోజుల చొప్పున డిసెంబర్ వరకు దర్శకుడు మారుతికి డేట్స్ అడ్జస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇంతకాలం మారుతి తీసింది కేవలం డార్లింగ్ లేని షూటింగ్ పార్ట్. అందులో కూడా క్వాలిటీ కోసం మారుతి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాడు. తాజాగా సలార్ కోసం RFCలో వేసిన సెట్కు ప్రభాస్ జాయిన్ అవుతాడు అంటూ కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. నిజానికి రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్లో చైల్డ్ ఎపిసోడ్ను మాత్రమే పూర్తి చేయనున్నారు. ఈ షూట్కు ప్రభాస్తో పని లేదు. ఇది కూడా మహా అయితే వారం 10 రోజుల షూటే ఉంటుంది. శౌర్యాంగ పర్వం కోసం చేస్తున్న ఈ షూట్లో చైల్డ్ ఎపిసోడ్లో కీలక ఘట్టాలు తెరకెక్కించనున్నారు. ఇక ఫౌజీకి డిసెంబర్ 3వ వారం నుంచి ప్రభాస్ డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నాడు. అది కంటిన్యూగా ఎన్ని రోజులుంటుంది అన్నది చెప్పలేని పరిస్థితి. అటు కల్కి 2 కూడా వచ్చే ఏడాది సెకండ్ హాఫ్లోనే సెట్స్ మీదకు వెళ్లవచ్చు. అది పూర్తయ్యేసరికి 2026 కావచ్చు. టైటిల్ కూడా కర్నా 3102 BC పేరుతో ఉంటుందనే రూమర్స్ తెర మీదకొచ్చాయి. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఇప్పటికే అయిపోయిందనుకున్న ది రాజా సాబ్ డిసెంబర్ వరకు షూటింగ్ జరుపుకోవడం, డిసెంబర్ నుంచి ఫౌజీకి ప్రభాస్ డేట్స్ సర్దుబాటు చేయడంపై పరిశ్రమ నుంచి క్లారిటీ అయితే వచ్చేసింది. సలార్ 2కు ఇప్పట్లో ప్రభాస్ డేట్స్ ఇవ్వడం లేదు. నాగ చైతన్య కొత్త ప్రాజెక్ట్ ఎందుకు హాట్ టాపిక్ గా మారింది? రౌడీ స్టార్ కొత్త స్కెడ్యూల్ కి ఊహించని మూవ్మెంట్ ఎందుకు కనిపిస్తోంది? పాన్ ఇండియా చిత్రాల ఫ్లోలో ఈ ఇద్దరు హీరోస్ తమ ఫ్లోని కొనసాగించగలరా? అక్కినేని హీరో నాగ చైతన్య తండేల్ సంగతి అటుంచితే విరూపాక్ష ఫేమ్ దర్శకుడు కార్తిక్ దండు ప్రాజెక్టు గురించి పరిశ్రమలో మంచి చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటిస్తున్నట్లు చెప్తున్నారు. కథకి అనుగుణంగా వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో ఓ బలమైన లేడీ పాత్రకి స్కోప్ ఉందట. ఈ పాత్రను విజయశాంతి చేత చేయిస్తే బాగుంటుందని ఇప్పటికే మేకర్స్ ఆమెను అప్రోచ్ అయ్యారు. దర్శకుడు ట్రాక్ చూసి విజయశాంతి కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. సరిలేరు నీకెవరు చిత్రంతో మహేష్ కి కలిసొచ్చిన విజయశాంతి సెంటిమెంట్ చైతుకి కలిసొస్తుందేమో చూడాలి. ఇదే సినిమాలో చైతు లుక్ ని యూనిక్ గా ట్రై చేస్తున్నారు. మరి నాగ చైతన్య న్యూ మేక్ ఓవర్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. అలాగే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రెజెంట్ వరుసపెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే తన కెరియర్లోని 12వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకుంది. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా షూటింగ్ తిరిగి స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవల షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన యూనిట్ ఇప్పుడు తిరిగి కొత్త స్కెడ్యూల్ ని స్టార్ట్ చేసింది. ఈ స్కెడ్యూల్ 15 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ స్కెడ్యూల్ కి విజయ్ దేవరకొండ కూడా వచ్చి జాయిన్ అవుతాడు. ఈ స్కెడ్యూల్ ని కేరళలోని కొన్ని వింటేజ్ ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. అంటే దర్శకుడు తాను అనుకున్నట్లుగా అవుట్పుట్ కోసం ఎక్కడా తగ్గడం లేదు. వీలైనంత త్వరగా షూట్ పూర్తి చేసి విజయ్ కి లవ్లీ హిట్ ఇస్తాననే నమ్మకంతో ఉన్నాడు. ఇప్పుడున్న కాంపిటేటివ్ మూవీస్ కి ధీటుగా దర్శకుడు ఏ స్థాయి సినిమాను రౌడీ ఫ్యాన్స్ కి అందిస్తాడో చూడాలి. సో చూసారు కదా, ఇది వాళ్ళ బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.